జై శ్రీమన్నారాయణ. మన చీడిగ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇది గత సంవత్సరం నుంచి వైభవంగా ఒక్కొక్క అలంకరణ చేయడం, గత సంవత్సరం గంధాలంకరణ చేయడం, ఈ సంవత్సరము రూపాయి కాయిన్లతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఆలయ కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో మా యొక్క స్నేహితులైనటువంటి కమలాకరాచారి గారు ఈ యొక్క అలంకరణని చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా మంచి జరగాలనే సదుద్దేశంతో ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందాలని ప్రతి ఒక్కరి చేత రూపాయి కాయిన్లు సేకరించి దాదాపు ఒక 15,000 రూపాయల దాకా దీన్ని సేకరించి స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది. ఈ యొక్క అలంకరణ చేసిన రూపాయి కాయిన్లని ఈ నెల ఆఖరి శనివారం రోజున ప్రతి ఒక్క భక్తులకి ఒక్కొక్క రూపాయి కాయిన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రూపాయి కాయిన్లు మన యొక్క వ్యాపార స్థలంలో కానీ అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో కానీ ఉంచుకుంటే ఆ యొక్క లక్ష్మీ కరుణా కటాక్షం పొందడం జరుగుతుంది. అదే విధంగా అభిషేక కార్యక్రమం ఈరోజు తొలి ఏకాదశి పురస్కరించుకుని పురాతన వెంకటేశ్వర స్వామికి అభిషేకము, తదనంతరము ఉదయం 8 గంటలకు శ్రీ కట్టా ప్రసన్నకుమార్ గారి దంపతుల చేత అలాగే భక్తుల సహాయ సహకారాలతో మహాసుదర్శన హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ వారు చక్కగా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా చక్కటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల సహకారంతో దాదాపు 100 కిలోల పులిహోరను కూడా తయారు చేసి భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. భక్తులందరూ సహకారం ఉంటే ఎటువంటి కార్యక్రమాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతుంది ఆ స్వామి యొక్క అనుగ్రహంతో. జై శ్రీమన్నారాయణ.